గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి మళ్ళీ తెలుసుకోబోతున్నాము. సో ఫంక్షన్ గురించి చెప్పే ముందు కొన్ని ప్రోగ్రామ్ చూద్దామండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి క్యాలిక్యులేటర్కి సంబంధించి అప్లికేషన్ ప్రోగ్రామ్ రాశాను. ఏంటంటే యూజర్స్ దగ్గరికి వెళ్ళి 2 నెంబర్ తీసుకుంటుంది అండ్ ఛాయిస్ వచ్చేసి దాని ఇచ్చిన ఛాయిస్ ప్రకారం మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ వచ్చేసి నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇంట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఒక స్టేట్మెంట్ అండి. సెకండ్ నెంబర్ వచ్చేసి ఫ్లోట్ ఆఫ్ ఇంటూ ఎంటర్ సెకండ్ నెంబర్. సో ఇది 2 స్టేట్మెంట్ రాశాను. తర్వాత సమ్ ఆఫ్ 2 వాల్యూస్ అంటే ఇక్కడ తనకు సంబంధించింది యూజర్కి సంబంధించిన అవుట్పుట్ వచ్చేటట్టు స్క్రీన్లో ప్రింట్ ఆప్షన్ ఇచ్చుకుంటూ చూజ్ ఆప్షన్ 1 ఫర్ సమ్మేషన్, 2 ఫర్ మల్టిప్లికేషన్, 3 ఫర్ సబ్ట్రాక్షన్, 4 ఫర్ డివిజన్ అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత యూజర్ ఇచ్చిన ఆప్షన్ సంబంధించింది స్టోర్ చేయడం కోసం అని చెప్పి ఆప్షన్ అనే వేరియబుల్ ఒకటి రాశాను. తర్వాత యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్కి సంబంధించింది కన్వర్ట్ చేసుకుంటూ ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుంటూ ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యేటట్టు ఇక్కడ ఒక ఆప్షన్ రాశాను అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ రిక్వైర్డ్ ఆప్షన్. సో యూజర్ని ఇక్కడ ఉన్న అబో ఆప్షన్లోకి వెళ్ళేసి తనను ఒక ఆప్షన్ ఎంట్రీ చేయమని చెప్తున్నాము. యూజర్ ఎంట్రీ చేసిన తర్వాత ఆ యొక్క వాల్యూ అనేది ఆప్షన్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది, ఇంటీజర్లో కన్వర్ట్ చేసి. ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్ రాశాను. ఇఫ్ ఆప్షన్ =1 అయితే, సో యూజర్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఇస్తారో అది ఒకవేళ 1 అయితే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ నెంబర్ 2. సో నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అని చెప్పి సమ్మేషన్ చేయమన్నాను. సమ్మేషన్ వచ్చిన వాల్యూ సంబంధించింది రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుందండి. నెక్స్ట్ ప్రింట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ రిజల్ట్. ఏదైతే వాల్యూ రిజల్ట్ స్టోర్ అయిందో ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఆప్షన్ వచ్చేసి 1 కాకుండా 2 ఇచ్చాడు అనుకోండి, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూటేటివ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ =2. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2. ఇక్కడ మల్టిప్లికేషన్ రాసి ఇవ్వమని చెప్పాను, మల్టిప్లికేషన్ రాశాను. ప్రింట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ స్టోర్ చేశాను. ఒకవేళ మళ్ళీ ఆప్షన్ వచ్చేసి 1 or 2 కాకుండా 3 ఇచ్చారనుకోండి, ఇంకొక ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు ఎల్స్ పార్ట్ రాయడం జరిగింది. ఎల్స్ ఇఫ్ ఆప్షన్ =3 అంటే కంపేర్ చేసుకుంటుంది. ఆప్షన్లో ఉన్న వాల్యూ 3 అయితే సమ్మేషన్ మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ సంబంధించింది ఆపరేషన్ పర్ఫామ్ చేసి రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రిజల్ట్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఆప్షన్ 1, 2, 3 కాకుండా 4 ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, సో ఎల్సిఫ్ పార్ట్ ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో డివిజన్కి సంబంధించి ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రింట్కి సంబంధించింది అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ రిజల్ట్ ఉన్న వాల్యూ ఇక్కడ అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఆప్షన్ సంబంధించింది పైన ఉన్న 4 ఆప్షన్స్ కాకుండా వేరే ఒక ఆప్షన్ ఎంట్రీ చేసుకోండి, అప్పుడు ఎల్స్ ఇంకొకటి లాస్ట్కి ఎల్స్ రాంగ్ ఆప్షన్ ఇచ్చాడని చెప్పి ఇండికేషన్ ఇచ్చుకుంటూ ఇట్లా ప్రోగ్రామ్ రాస్తాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సంబంధించింది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సో ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటుంది. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 25, సెకండ్ నెంబర్ అంటుంది 25. సో సమ్మేషన్కి సంబంధించి ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తుంది, ఏ ఆప్షన్ కావాలని చెప్పి. సో నేను ఇక్కడ వచ్చేసి 25 అంటే మల్టిప్లికేషన్ కావాలని చెప్పి అడిగాను. సో మనకి ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసి రిజల్ట్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ వచ్చేసి డైరెక్ట్గా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రాయడం జరిగింది. మళ్ళీ మనము క్యాలిక్యులేటర్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాయాలి అంటే సో సేమ్ స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఏవైతే పైన మనం ఒక ఆర్డర్లో రాసామో ఆల్రెడీ ఆర్డర్లో రాసిన దాన్ని మనం ఫైల్ ఎగ్జిక్యూట్ చేసాము. దానికి ఒక ఫైల్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది, calculator.py అని చెప్పి. సో ఆ ఫైల్ నేమ్తో ఫైల్ సేవ్ అయిపోయింది. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వేరే ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మళ్ళీ మనకి సేమ్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అవసరం వచ్చింది అనుకోండి, ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన దాంట్లో మళ్ళీ మనము ఈ స్టెప్స్ అన్నీ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రాయాల్సి వస్తుంది. ప్రోగ్రాము ఒకటి ఇక్కడ 2 ఏమవుతుందంటే రాసిన స్టెప్సే మళ్ళీ రిపీట్ అవుతాయి, సైమల్టేనియస్గా ప్రోగ్రామ్ కూడా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి మళ్ళీ రాసిన ప్రోగ్రామ్ని మళ్ళీ రాసిన అవసరం లేకుండా మనము ఆ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటికల్గా ఆ క్యాలిక్యులేటర్ సంబంధించిన ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్స్ కూడా మనకి
సెకండ్ ప్రోగ్రామ్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి. అప్పుడు మనం ఈజీగా రిమైనింగ్ పార్ట్, ఆ సెకండ్ పార్ట్ సంబంధించిన రిమైనింగ్ పార్ట్ మనం రాసుకోవచ్చు అనమాట. సో దానికి ఇట్లా ఫంక్షన్ సంబంధించి డిఫైన్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు నేను సేమ్ స్టెప్స్ని ఇక్కడ ఫంక్షన్ అనే హెడర్ క్రియేట్ చేశాను. ఇందులో క్యాలిక్యులేటర్ డిఫ్ క్యాలిక్యులేటర్ అండర్స్కోర్ ఫంక్షన్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇచ్చాను. ఈ ఫైల్ నేమ్లో మనము ఈ స్టెప్స్ ఏమైతే రిపీట్ చేసామో వాటిని మళ్ళీ నేను రాసి సేవ్ చేసి పెట్టానండి. ఇప్పుడు మనము ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ముందు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. వన్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, బట్ ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయదు. ఇప్పటివరకు మనం ఫంక్షన్ కాల్ చేసేంత వరకు కూడా ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయదు. మనకు అక్కడ ఫంక్షన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు ఫంక్షన్ హెడర్లో ఉన్న నేమ్తోని మనం ఫంక్షన్ కాల్ చేస్తే ఇక్కడ క్యాలిక్యులేటర్ అండర్స్కోర్ ఫంక్షన్ ఇది నేమ్ అనమాట, మనకి ఫంక్షన్కి సంబంధించింది. ఇప్పుడు ఈ నేమ్ను మనం కాల్ చేసినప్పుడు సో మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్లో మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ రాస్తూ క్యాలిక్యులేటర్ కాల్ ఫంక్షన్ ఒకటి రాశాను. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ అండర్స్కోర్ ఫంక్షన్. ఈ రిజల్ట్ అనేది ఇప్పుడు ఇందులో ఏదైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ కాల్ అనేది పర్ఫామ్ అయ్యి ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అనేది రిజల్ట్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది అండ్ రిజల్ట్ కూడా రిటర్న్ చేస్తుంది. మళ్ళీ దానికి సంబంధించి మనము క్యాలిక్యులేటర్ కాల్ ఫంక్షన్ అని చెప్పి ఇంకొకటి ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 25, సెకండ్ నెంబర్ వచ్చేసి 25, అవుట్పుట్ వచ్చేసి రిజల్ట్ మల్టిప్లికేషన్ చేసి మనము సబ్ట్రాక్ట్ చేసి మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి ఇచ్చింది మనకి. సో 25 - 25 వచ్చేసి 0 కాబట్టి మనకి ఇట్లా అవుట్పుట్ 0 రావడం జరిగిందనమాట. సో ఈజీ స్టెప్స్లో ఇప్పుడు పైన స్టెప్స్ నేను ఎక్కడ కూడా సెకండ్ ప్రోగ్రామ్ రీకాల్ ఫంక్షన్లో నేను మొత్తం మళ్ళీ క్యాలిక్యులేటర్ సంబంధించి సీక్వెన్స్ ఆర్డర్లో నేను రాయలేదండి. జస్ట్ ఈ ఫంక్షన్ కాల్ మాత్రమే నేను చేశాను. ఈ ఫంక్షన్ కాల్ మాత్రమే నేను రాయడం జరిగింది. సో దానివల్ల నాకు టైం సేవ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం సేవ్ అయింది అండ్ సెకండ్ ఏంటంటే నా ప్రోగ్రామ్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉందన్నమాట. సో సింపుల్ బాడీ మాత్రము ఫంక్షన్ కాల్ రాసాం కాబట్టి పార్ట్గా రాయడం జరిగింది కాబట్టి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇదే మనం టిల్ నౌ వీ హ్యావ్ రిటర్న్ సమ్ ప్రోగ్రామ్స్ అండ్ మైట్ హ్యావ్ రియలైజ్డ్ దట్ యాజ్ ద ప్రాబ్లమ్ గెట్ కాంప్లెక్స్ the number of lines in a program increases which make the program look bulky and difficult to manage. అంటే ప్రోగ్రామ్ రాసిన కొద్దీ మన కంటిన్యూషన్ అయిన కొద్దీ కాంప్లెక్స్గా మారింది అనుకోండి, అప్పుడు ఆ ప్రోగ్రామ్ చూడడానికి బల్కీగా ఉంటుంది అండ్ అర్థం చేసుకోవడం కూడా సమ్ టైమ్ డిఫికల్ట్ కూడా అవుతుంది అనమాట. దాన్ని ఎక్కడ ఏం స్టెప్ రాసాము అని చెప్పి అర్థం చేసుకోవడం. సో దాన్ని మనం బ్లాక్గా డివైడ్ చేసి రాసామనుకోండి ప్రోగ్రామ్ ఈజీగా అర్థమవుతుంది అండ్ ఆపరేషన్ కూడా ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఏ బ్లాక్లో ఎర్రర్ వచ్చిందో మనం ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ సంబంధించిన ఎర్రర్ని రెక్టిఫై చేసి మళ్ళీ రీజనరేట్ చేసామనుకోండి కోడ్, అప్పుడు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ డెఫినేషన్ చూడండి. ఏ ఫంక్షన్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్డ్ అండర్ ఏ నేమ్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫైడ్ టాస్క్. ఏ ఫంక్షన్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం క్యాలిక్యులేటర్ సంబంధించింది ఫంక్షన్ ఇచ్చాం కదా, అందులో స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ రాసాం కదా. ప్రింట్ అంటే యూజర్ని ఫస్ట్ నెంబర్ ఎంట్రీ చేయమన్నాము, సెకండ్ నెంబర్ ఎంట్రీ చేయమన్నాము, తర్వాత తనకు సంబంధించిన ఆప్షన్ చూజ్ చేసుకోమని చెప్పినాము. ఆప్షన్ చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి తనకు సంబంధించింది ఆప్షన్ ప్రకారము మన ప్రోగ్రాంలో ఫంక్షన్ డిఫైన్ చేసాము. అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా, దానికి సంబంధించిన ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఫైనల్గా కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ విధంగా స్టెప్స్ రాసాం చూసారా. ఈ స్టెప్స్ అన్నిటిని కూడా మనము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాము అనమాట, ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని అంటాము. సో ఇవన్నీ కలిపి ఒక నేమ్ కింద మనము ఇది క్యాలిక్యులేటర్ అండర్స్కోర్ ఫంక్షన్ అనే ఒక నేమ్లో డిఫైన్ చేయడం జరిగింది. ఆ నేమ్ ఏం చేస్తుంది, ఈ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం అని చెప్పి ఇప్పుడు మనము ఈ క్యాలిక్యులేటర్ అండర్స్కోర్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అదే మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఫంక్షన్ రిఫర్ టు ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్డ్ అండర్ ఏ నేమ్ దట్ పర్ఫామ్ స్పెసిఫైడ్ టాస్క్. అంటే స్పెసిఫైడ్ టాస్క్ మీన్స్ ఏంటి, ఇప్పుడు నాకు కావాల్సింది క్యాలిక్యులేటర్ సంబంధించింది ఒక టాస్క్ చేసి ఇవ్వమని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాం కదా, ఒక స్పెసిఫిక్ టాస్క్, అట్లా స్పెసిఫైడ్ టైప్. ఇంకొక డెఫినేషన్ ఫర్ రిపీటెడ్ ఆర్ రొటీన్ టాస్క్ వి డిఫైన్ ఫంక్షన్. అంటే రెగ్యులర్గా
సేమ్ క్యాలిక్యులేటర్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా, లేదు రెగ్యులర్గా మనం ఒక చేసే యాక్టివిటీ ఉంటుంది, ఆ రెగ్యులర్గా చేసే యాక్టివిటీకి సంబంధించింది మళ్ళీ సో నేను చేసే యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే, మా డిస్టిక్లో నేను ఎవ్రీడే మార్నింగ్ రాగానే మాకు డిఎస్ఆర్ ఉంటుంది, ఆ డిఎస్ఆర్ సంబంధించింది ఫాలోఅప్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేసే ఒక టాస్క్ అన్నట్టు. సో ఈ టాస్క్ సంబంధించింది ఎవ్రీడే నీ మాన్యువల్ ప్రాసెస్ కాకుండా దానికి నేను ఇట్లా ఫంక్షన్ రాసుకొని పర్ఫామ్ చేయమని అనుకోండి, సేమ్ స్టెప్స్ని నేను మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే నేను చేయాల్సిన స్టెప్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్ ద్వారా చేసి కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత దాన్ని నేను మా ఆఫీసుకు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రిపీటెడ్ ఆ రొటీన్ టాస్క్ వి డిఫైన్ ఏ ఫంక్షన్. A function is defined once and can be reused at multiple places in a program by simply writing the function name, that is by calling that function. అంటే ఒకసారి ప్రోగ్రాంలో ఫంక్షన్ రాసిన తర్వాత దాన్ని ఎక్కడైనా ఎన్నిసార్లైనా మనము కాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట ఇది. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, let us assume we have a dataset containing district information such as mandal name and GP name. We want to split the data mandal wise. After splitting, we insert a serial number column for each mandal wise data frame, generating serial numbers based on the length of each data frame. Correctly generating serial number for each mandal require writing separate code, which is a repetitive and time consuming task. To avoid this, we can create a function that generates the serial number automatically by calling this function whenever we need to add a serial number column. We save time and reduce the need to rewrite the same code repeatedly. సో ఎగ్జాంపుల్ నాదే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. సో మా డిస్ట్రిక్ట్ సంబంధించింది నేను ఒకటి డేటాబేస్ క్రియేట్ చేశాను. ఈ డేటాబేస్ ఏంటంటే మొత్తం నాకు 13 మండల్స్ 263 జీబీస్ ఉన్నాయండి. సో ఈచ్ మండల్ సంబంధించింది సమ్ లిమిటెడ్ జీపీస్ ఉంటాయి, అంటే సమ్ స్పెసిఫిక్ జీపీస్ ఉన్నాయన్నమాట ఈచ్ మండల్లో. నేను ఈ డేటా వచ్చేసి ఇప్పుడు కన్సల్టేషన్ డిస్ట్రిక్ట్ కన్సల్టేషన్ డేటా సెట్ అనమాట. దీన్ని మండల్ వైజ్గా నేను స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు మండల్ వైజ్గా స్ప్లిట్ చేస్తాను. ఈచ్ మండల్ స్ప్లిట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన లెంత్, టోటల్ లెంత్ ఎంతైతే ఉందో ఒక అడిషనల్గా ఇప్పుడు ఇక్కడ నేను మండల్ నేమ్ అండ్ జీపీ నేమ్ మాత్రమే చూపించాను, సీరియల్ నెంబర్ మెన్షన్ చేయలేదు. సో ప్రతి డేటా సెట్కి నేను మళ్ళీ సీరియల్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటే ఇట్లా కోడ్ మళ్ళీ నేను రాయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది డేటా సెట్, ఇందులో నాకు యూనిక్గా ఉన్న మండల్స్ వచ్చేసి, సో ఇక్కడ నేను పాండాస్ యూజ్ చేసి ఇది రాస్తున్నానండి ఫంక్షన్. పాండాస్ సంబంధించి నాకు ఇంకా సిరీస్ కంటిన్యూ చేస్తున్నాను, మీరు కూడా చూడని వాళ్ళంటే చూడండి. సో ఇక్కడ మాస్టర్ డేటాలో మండల్ నేమ్ సంబంధించి యూనిక్ నేమ్ చూసారు కదా, మొత్తం ఇక్కడ మనకి ఎన్ని మండల్స్ ఉన్నాయి. సో లెంత్ మండల్ చూడండి, లెంత్ ఆఫ్ మండల్ కూడా నేను ఇక్కడ రాస్తున్నాను, 13 మండల్స్ ఉన్నాయి. సో ఈ 13 మండల్ సంబంధించిన ఈచ్ మండల్కి ఎంత కౌంట్ ఉన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో మంత్కి సంబంధించింది 35 రోస్ ఉన్నాయి, పెద్దపల్లి 30 రోస్, ధర్మవరం 29 రోస్, ఇట్లా కమన్పూర్ వరకు 9 రోస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఏవైతే మండల్ వైజ్ డేటా ఉందో, ఇప్పుడు నేను మండల్ వైజ్ డేటాని స్ప్లిట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో మాస్టర్ డేటాలో ఉన్న కాలం నేమ్ మండల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మంత్ని, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక డేటా సెట్ తీసుకుంటున్నాను. ఈ మంత్కి సంబంధించి 35 రోస్ ఉన్నాయి కదా, సో 35 రోస్ని డేటా సెట్ స్ప్లిట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఈ విధంగా నేను రాసి ఎగ్జిక్యూట్ చేస్తే సో నాకు ఓన్లీ మంత్కి సంబంధించిన డేటా సెట్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది. ఈ మంత్ని డేటా సెట్లో ఇక్కడ కూడా మండల్ నేమ్ మాత్రమే వచ్చింది, జీపీ నేమ్ వచ్చింది, మండల్ నేమ్ వచ్చింది, జీపీ నేమ్ వచ్చింది. ఇండెక్స్ వచ్చేసి మంత్కి సంబంధించిన ఇండెక్స్ నెంబర్తో స్ప్లిట్ అయింది అనమాట, అంటే 9 నుండి స్టార్ట్ అయింది కాబట్టి 9 నుండి స్ప్లిట్ అయింది. ఇప్పుడు నేను ఈ ఇండెక్స్కి సీరియల్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటే సో ఈ విధంగా నేను సీరియల్ నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇన్సెట్ అనే ఫంక్షన్ రాశాను. ఇక్కడ కండిషన్ రాసాను చూడండి, మండల్ ఈజ్ ఈక్వల్ టు మాస్టర్ డేటా, మళ్ళీ విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్లో మాస్టర్ డేటా, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ మాస్టర్ మండల్ నేమ్ ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు రాసి మండల్ నేమ్ రాసాను. కాపీ అంటే దీన్ని డీప్ కాపీ అంటాం అనమాట. మన డేటా సెట్లో ఏం చేంజ్ చేయకుండా ఇది ఒక కాపీ తీసుకొని మండల్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మండల్ డాట్ ఇన్సెట్ అనే ఫంక్షన్ ద్వారా 0 పొజిషన్ అంటే స్టార్టింగ్లో మండల్ నేమ్ కంటే ముందు సీరియల్ నెంబర్ యాడ్ చేసేటట్టు ఇక్కడ ఫంక్షన్ రాసుకుంటూ రేంజ్ 1 to లెంత్ ఆఫ్ మండల్ +1 ఇక్కడ నేను రేంజ్ ఇవ్వడం జరుగుతుంది. మండల్కి సంబంధించి ఏదైతే స్ప్లిట్ చేస్తున్నామో దాని లెంత్ చూసుకొని ప్రతిసారి ఒక సీరియల్ నెంబర్ యాడ్ చేసేటట్టు ఇక్కడ ఒక కండిషన్ రాసాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇట్లా
ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా అదేది స్ప్లిట్ ఇండెక్స్ కంటిన్యూషన్ ఇండెక్స్ వచ్చినా కూడా సీరియల్ నెంబర్ అనేది మనకి 1 నుండి స్టార్ట్ అయింది అన్నట్టు చూడండి. సో ఇట్లా నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇదే వేరే మండలికి అవసరం ఉందనుకోండి, మళ్ళీ అదే కోడ్ రాయాల్సి వస్తుంది. ఇంకొక మండలికి అనుకోండి అదే కోడ్ రాయాల్సి వస్తుంది. అట్లా కాకుండా నేను ఒకటి సీరియల్ నెంబర్ జనరేటర్ అనే ఫంక్షన్ రాసి, ఇక్కడ సింపుల్గా ఇది ఫంక్షన్ అండి, సీరియల్ నెంబర్ జనరేటర్ అనే ఫంక్షన్ రాసి ఈ ఫంక్షన్ వచ్చేసి ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో మనం అక్కడ కాల్ చేసామనుకోండి, సో ఈ రిపీటెడ్ టాస్క్ తగ్గుతుంది. నాకు సీరియల్ నెంబర్ సంబంధించిన కోడ్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫంక్షన్ కాల్ అనేది రాసి నెక్స్ట్ మండల్లో మనం దాన్ని ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు ఆ మండల్ సంబంధించిన డేటా స్ప్లిట్ చేసినప్పుడు ఆటోమేటికల్గా మనకి సీరియల్ నెంబర్తో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి రాసాను ఫంక్షన్ రాసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. చూడండి ఇది కోడ్ ఒకసారి అబ్జర్వ్ కావాలనుకున్న వాళ్ళు కోడ్ నోట్ చేసుకోండి. నేను మొత్తం చూపిస్తాను కోడ్కి సంబంధించింది. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, సీరియల్ నెంబర్ ఫంక్షన్. వన్స్ ఆ ఫంక్షన్ తర్వాత బయటకు అవుట్ సైడ్కి వచ్చేసి మళ్ళీ మండల్ సంబంధించి నేమ్ స్ప్లిట్ చేశాను. మండల్ నేమ్ స్ప్లిట్ చేసేసి ఫైనల్గా ఒక ఎక్సెల్లో ఇవన్నీ కూడా ఎక్సెల్ ఫైల్లో స్టోర్ చేసినట్టు కోడ్ రాయని వాళ్ళు ఉంటే రాసుకోండి సార్. ఇది కంప్లీట్ స్కోర్ ఇది. సో నేను డేటా సెట్ కూడా నా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి. ఏదైతే నేను క్రియేట్ చేసిన డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కూడా ఆ డేటా సెట్ కాపీ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ చూడండి స్క్రీన్లో మీకు ఇందులో ఈ శాంపుల్ డేటా కింద ఎలాంటి ఎక్సెల్ ఫైల్ లేదు. ప్రస్తుతానికైతే శాంపుల్ డేటా ఎలాంటి ఎక్సెల్ ఫైల్ లేదు. వన్స్ నేను ఎగ్జిక్యూట్ చేయగానే ఎగ్జిక్యూట్ అయ్యి విత్ ఎక్సెల్ ఫైల్ ఈచ్ మండల్ వైజ్ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయింది. చూడండి నాకు 13 మండల్స్ ఉంటాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో 13 మండల్స్ సంబంధించిన ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయింది. కావాలంటే ఒకటి మండల్ ఓపెన్ చేసి చూద్దాము. సో ధర్మాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. వన్స్ డౌన్లోడ్ అయింది. ఇందులో మనకి సీరియల్ నెంబరు, మండల్ నేము, జీపీ నేము. సీరియల్ నెంబర్ అనేది మనం అడిషనల్గా యాడ్ చేసాము. సో ఈ ధర్మారాలో 29 రికార్డ్స్ ఉన్నాయి. సో 29 రికార్డ్స్ సంబంధించి 29 సీరియల్ నెంబర్స్ అని రావడం జరిగింది. ఇట్లా మనము డాటా అనేది స్ప్లిట్ చేయడమే కాకుండా దానికి అడిషనల్గా సీరియల్ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అది నేను రియల్ డేటా సెట్ అండి నాది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. సో బిఫోర్ ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు టెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే రిక్వైర్మెంట్ యూజర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు అనమాట. సో యూజర్ దగ్గరికి రిక్వైర్మెంట్ తీసుకొని హైట్, రేడియన్స్ అండ్ స్లాట్ ప్రకారం వాళ్ళకి టెంట్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని కాస్ట్ ఎంత అనేది వాళ్ళు దాని ప్రకారం మెజర్మెంట్ తీసుకొని చేయడం జరుగుతుంది. దానికోసం ఒక ప్రోగ్రామ్ రాస్తారు. There is a company that manufactures tent as per user requirement. The company perform the following task to fix the selling price of each tent. సో ప్రతి ఒక్క టెంట్కి సంబంధించిన ప్రైస్ ఫిక్స్ చేయడం కోసం అని చెప్పి ఇవి పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఒకటి యూజర్కి సంబంధించిన రిక్వైర్మెంట్. ఫస్ట్ యాక్సెప్ట్ యూజర్ రిక్వైర్మెంట్ ఫర్ ద టెంట్ సచ్ యాజ్ హైట్, రేడియస్, స్లాట్ హైట్ ఆఫ్ ద కానికల్ పార్ట్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద కాన్వాస్ యూజ్డ్. సో ఎంతవరకు యూజ్ చేస్తారు కాన్వాస్ అనేది. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ద కాన్వాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద టెంట్. ఫైనల్గా క్యాలిక్యులేట్ ది నెట్ పేయబుల్ అమౌంట్ బై ద కస్టమర్ దట్ ఈస్ ఇంక్లూజింగ్ ఆఫ్ ది 18% ట్యాక్స్. అంటే జిఎస్టీ ఉంది కదా, GST% ట్యాక్స్. ద కంపెనీ హ్యాస్ క్రియేటెడ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఫర్ క్విక్ అండ్ అక్యురేట్ క్యాలిక్యులేషన్ ఫర్ ద పేయబుల్ అమౌంట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు యూజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు టెంట్ ఏమేమి మెజర్మెంట్స్ కావాలో ఆ మెజర్మెంట్ తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా ఒక ప్రైజ్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో దానికి రాసిన ప్రోగ్రామ్ వచ్చేసి సీక్వెన్స్ ఆడాలి. ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేయలేదండి. ఫస్ట్ ఏంటిది ఎంటర్ వాల్యూ ఫర్ ద సిలిండ్రికల్ పార్ట్ ఆఫ్ ద టెంట్ ఇన్ మీటర్స్. యూజర్ని అడగడం జరుగుతుంది. సో ఈ సిలిండ్రికల్ మనకు టెంట్ తయారు చేయడానికి కావాల్సిన డీటెయిల్స్. ఒకటి ఎంటర్ హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్. సిలిండ్రికల్ పార్ట్ సంబంధించిన హైట్ ఎంత. రెండోది ఎంటర్ రేడియస్. ఇక్కడ హెచ్ వేరియబుల్, ఆర్ వేరియబుల్, ఎల్ వేరియబుల్లో కన్సర్న్ రెస్పెక్ట్ వాల్యూస్ అని స్టోర్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత విత్ ఫ్లోట్ కన్వర్షన్ చేసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను, ఫ్లోట్ అండ్ ఇన్పుట్.
ఇన్పుట్ ఏం చేస్తుంది, యూజర్ దగ్గరికి వెళ్ళి వాల్యూను రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకున్న వాల్యూ వచ్చేసి స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఆర్ అనే వేరియబుల్ కానీ హెచ్ అనే వేరియబుల్ స్టోర్ చేసేటప్పుడు ఫ్లోట్లో కన్వర్ట్ చేసి ఆ వాల్యూని కన్సర్న్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ద స్లాట్ హైట్ ఆఫ్ ది కొనానికల్ పార్ట్ ఆఫ్ ద మీటరు. సో ఈ 3 యూజర్స్ ఇచ్చిన తర్వాత యూజర్ ఈ మూడింటికి సంబంధించిన వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫార్ములా అనేది పనిచేస్తుంది. CAC_కొనానికల్ ఈజ్ ఈక్వల్ టు 3.14 ఇంటూ ఆర్ ఇంటూ 1. సో ఏరియా ఆఫ్ కొనానికల్ పార్ట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అని చెప్పి ఈ ఫార్ములా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ CAC_సిలిండ్రికల్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ హెచ్. ఈ ఈక్వేషన్ మన సిలిండ్రికల్ సంబంధించింది మనకు వాల్యూ స్టోర్ చేయడం కోసం పనిచేస్తుంది. ఈ సిలిండ్రికల్కి అండ్ ఈ ఈక్వేషన్కి బిట్వీన్లో ఈక్వల్ సింబల్ ఉంది కదా, అది అసైన్మెంట్ ఆపరేటర్ అంటామన్నాము. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏదైతే ఈక్వేషన్ వచ్చి రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ వచ్చిన వాల్యూని మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్ స్టోర్ చేస్తుంది. ఇది మనం తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ద కాన్వాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద టెంట్. ఫైనల్గా కాన్వాస్ సంబంధించింది ఏరియా ఎంత ఉన్నదని చెప్పి తెలుసుకోవడానికి CSA_కొనానికల్ ప్లస్ CSA_సిలిండర్ ఈ ఈక్వేషన్ రాసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత కాన్వాస్_ఏరియాలో వేరియబుల్ స్టోర్ చేసేటట్టు రాసాము. ఈ ఎంతైతే వాల్యూ స్టోర్ అయిందో మనకు డిస్ప్లే అవ్వడం కోసం అని చెప్పి ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాయడం జరిగింది. ద ఏరియా ఆఫ్ ద కాన్వాస్ ఈజ్ కాన్వాస్_ఏరియా m స్క్వేర్, ఇది m పవర్ ఆఫ్ స్క్వేర్ అన్నట్టు ఇది 2. ఈ విధంగా మనం ఫార్ములా ఈక్వేషన్ రాసాము. నెక్స్ట్ క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ద కాన్వాస్. సో దానికి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఎంటర్ ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ స్క్వేర్ కాన్వాస్. ఒక మీటర్కి ఎంత కాస్ట్ అవుతుందో ఇది ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ ఎంట్రీ చేస్తారు. యూనిట్ ప్రైస్ ఇంటూ కాన్వాస్ ఏరియా. సో యూనిట్కి ఎంత ప్రైస్ అవుతుంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీటర్ ప్రకారము కాన్వాస్ ఏరియా ఎంత ఉంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ కాన్వాస్ ఏరియా ఇక్కడ ఉంటుంది. తర్వాత యూనిట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఒక మీటర్కి ఎంత యూనిట్ ప్రైస్ అవుతుందో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని ఫైనల్గా టోటల్ కాస్ట్ అనేది మనకి స్టోర్ అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి టోటల్ కాస్ట్ అని చెప్పి అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అడిషనల్ ఇంకేమన్నాము, ట్యాక్స్ కూడా యాడ్ చేయమన్నాం కదా. టోటల్ కాస్ట్ మీద మళ్ళీ 0.18% ట్యాక్స్ ఎంత అయితే అవుతుందో ఆ ట్యాక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. ఫైనల్గా నెట్ ప్రైస్ ఎంత, ఈ ట్యాక్స్ ప్లస్ టోటల్ కాస్ట్ కలిపి నెట్ ప్రైస్ అవుతుంది కాబట్టి ఈ నెట్ ప్రైస్తో కలిపి మనము లాస్ట్కి ప్రింట్ నెట్ అమౌంట్ అని చెప్పి ఇట్లా స్టేట్మెంట్ రాయడం జరిగింది. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగానే సిలిండ్రికల్ పార్ట్ ఎంత అని అడుగుతుంది. సో నేను ఏదో ఒక డమ్మీ వాల్యూస్ ఇస్తున్నానంటే ఎగ్జాక్ట్ అవ్వని ఇవ్వట్లేదు, జస్ట్ మనం చెప్పడం కోసం అని చెప్పి. రేడియస్ వచ్చేసి 3, హైట్ వచ్చేసి 6. ఫైనల్గా ఒక మీటర్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఒక 10 రూపాయలు ఇస్తున్నాను నేను. సో ఒక మీటర్కి ఫైనల్గా మనకి ఎంత టోటల్ కాస్ట్ వచ్చేసి 5275. సో ఫైనల్గా మనకి నెట్ పేయబుల్ అమౌంట్ వచ్చేసి 6224 రూపీస్ అని ఇట్లా క్యాలిక్యులేట్ ఇవ్వడం జరిగింది. ఇది సీక్వెన్స్ ఆర్డర్లో రాసిన ప్రోగ్రామ్. మనము మళ్ళీ సేమ్ యూజర్కి మళ్ళీ ఇప్పుడు ఒక యూజర్కి సంబంధించిన వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము. ఇదే ప్రోగ్రామ్ ఇట్లాగే సమ్ అదర్ ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ స్టెప్స్ అన్నీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా స్టెప్స్ అన్ని మనం రిపీట్ చేయకుండా అనదర్ అప్రోచ్ టు సాల్వ్ ద అబవ్ ప్రాబ్లమ్ ఇస్ టు డివైడ్ ద ప్రోగ్రామ్ ఇంటూ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇంటూ సెపరేట్ ఇండిపెండెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఆర్ సెపరేట్ సబ్ ప్రోగ్రామ్ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ స్పెసిఫిక్ ఫంక్షన్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ ద మోడల్ ప్రోగ్రాము. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఇచ్చాం కదండి క్యాలిక్యులేషన్ సంబంధించింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సిలిండర్ కోనికల్ పార్ట్కి సంబంధించింది, ఇది ఒక క్యాలిక్యులేషన్ పార్టు. 2 సిలిండర్ రెండవ పార్టు. తర్వాత ఈ ట్యాక్స్కి సంబంధించింది. ఇట్లా మనము డిఫరెంట్ పార్ట్స్ సంబంధించింది ఒక సీక్వెన్స్ అలా రాసాం కదా. ఇట్లా కాకుండా మనం కోడ్ని స్మాల్ బ్లాకులుగా డివైడ్ చేసి ఆ బ్లాకులన్నీ కలిపి ఒక ఫంక్షన్గా రాస్తే దాన్ని మోడల్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. Another approach to solve the above problem is to divide the program into different blocks of code. సో డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్గా డివైడ్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక ప్రాసెస్ అని చెప్తున్నారు. ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇంటూ సపరేట్ ఇండిపెండెంట్ బ్లాక్స్ ఆర్ కోడ్స్
or separate sub problems with different names and specific functionalities is known as a modular programming. సో ఇక్కడ ఫంక్షన్ మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఫంక్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ నేమ్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ అకాంప్లిష్ ఏ స్పెసిఫిక్ టాస్క్ వెన్ ఇట్ ఈస్ ఇన్వోక్డ్. అంటే ఎప్పుడైతే దాన్ని పిలిచినప్పుడు దానికి ఏదైతే టాస్క్ అసైన్ చేస్తామో ఆ టాస్క్ అసైన్ చేయడము చేసేదాన్ని మనం ఫంక్షన్స్ అంటామని చెప్పి ఇంతకుముందే తెలుసుకున్నాము. వన్స్ డిఫైన్డ్ ఏ ఫంక్షన్ కెన్ బి కాల్డ్ రిపీటెడ్లీ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వితౌట్ రైటింగ్ ఆల్ ద కోడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఎవ్రీ టైమ్, ఆర్ ఇట్ కెన్ బి కాల్డ్ ద ఫ్రమ్ inside another function by simply writing the name of that function and passing the required parameters if any. The programmer can define as many as functions as desired while writing the code. సో ఒక్కసారి మనము ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని మనము ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా కాల్ చేయవచ్చు, విత్ పారామీటర్స్ అని, వితౌట్ పారామీటర్స్ అని. ఇక్కడ విత్ పారామీటర్స్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందామండి మనం ఫర్దర్గా. సో ఒక ఫంక్షన్లో ఒక ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ అయినా డిఫైన్ చేయొచ్చు ఒక ప్రోగ్రామరు అని ఇక్కడ చెప్తున్నాము. సో ఇప్పుడు సంబంధించి సేమ్ ఈ పైన ఏదైతే మనం రాసామో ఈ టెంట్ మెజర్మెంట్ సంబంధించి ఇప్పుడు నేను ఇక్కడ 3 పార్ట్స్గా రాశాను చూడండి, 3 బ్లాక్స్గా. ఒకటి సిలిండర్ బ్లాక్ సంబంధించింది, ఏరియా సంబంధించి క్యాలిక్యులేట్ చేసి ఏరియా వాల్యూ సిలిండర్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ కొననికల్ సంబంధించింది, కొననికల్ పార్ట్కి సంబంధించిన వాల్యూ రిటర్న్ చేస్తుంది మనకి. తర్వాత ట్యాక్స్కి సంబంధించింది, ఏదైతే ఫైనల్గా కాస్ట్ వస్తుందో ఆ కాస్ట్ మీద ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ 3 బ్లాక్స్గా మనం ఫంక్షన్ రాసాము. తర్వాత నెక్స్ట్ మనము యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్స్ ఏవైతే తీసుకుంటున్నామో హైట్, రేడియస్, సిలిండర్స్ వాటికి సంబంధించి అడగడం జరుగుతుంది. ఫైనల్గా ఈ ఫంక్షన్స్ మనము ఇందులో ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది మనకు ఆ ఫంక్షన్స్ అనేది. సో ఈ సిఎస్సి సిలిండర్ HR అనేది మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్ కాల్ రాసాను నేను. నెక్స్ట్ CSC_కొననికల్ కొననికల్ L_R అనేది ఫంక్షన్ సంబంధించింది. లెంత్ అండ్ ఇవి పారామీటర్స్ అనమాట. L_R అనేది పారామీటర్స్ అవుతుంది, HR అనేది పారామీటర్స్ అవుతుంది. ఈ 2 వాల్యూస్ ఏవైతే వచ్చిందో వచ్చిన వాల్యూస్ ఇక్కడ మళ్ళీ సమ్మేషన్ చేసుకుంటున్నాము. అండ్ ఫైనల్గా రిజల్ట్ అనేది ఇక్కడ రిజల్ట్కి సంబంధించింది ప్రింట్ చేయకంటే ముందు ఈ కాన్వాస్ ఏరియా ఎంత ఉందని ఇక్కడ మనం చూపిస్తున్నాం యూజర్కి కూడా. యూనిట్ ప్రైస్ వచ్చేసి ఎంత యూనిట్, ఒక మీటర్కి ఎంత యూనిట్ అవుతుంది అడుగుతున్నాము. తర్వాత టోటల్ కాస్ట్ ఎంత వస్తుందో ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. లాస్ట్కి టోటల్ కాస్ట్ సంబంధించింది పోస్ట్ ట్యాక్స్ ప్రైస్, ఇది మన ఫంక్షన్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనం డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేకుండా ఈ ట్యాక్స్ సంబంధించి 18% ఉంటుంది చూసారా. ఈ 18% టెంట్ అనే కాదు, ఇంకే ఐటమ్ తీసుకున్నా మనం 18% సంబంధించింది క్యాలిక్యులేట్ చేస్తూ వస్తుంది కదా GST అనేది. అప్పుడు మళ్ళీ మనము ఈ ఫార్ములా టోటల్ 18 ఇంటూ టోటల్ అమౌంట్ వచ్చిన ట్యాక్స్ దాన్ని స్టోర్ చేసి ఇదంతా ఉంది కదా, అలా మళ్ళీ రిపీటెడ్గా ట్యాక్స్ సంబంధించింది రాయాల్సిన అవసరం లేకుండా ఇట్లా ఫంక్షన్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్లో కూడా ఫంక్షన్ కాల్ చేస్తే అప్పుడు మనకు ఫంక్షన్ పర్ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ వాల్యూ హైట్ ఎంత వచ్చేసి 3 మీటర్స్ ఇస్తున్నాను, రేడియస్ వచ్చేసి ఒక 6 మీటర్స్ ఇస్తున్నాను, కొననికల్ ప్లాట్ వచ్చేసి ఒక 10 మినిట్స్ ఇచ్చాను, ఒక రేట్ వచ్చేసి 10 సమ్ డమ్మీ వాల్యూస్ అండి. ఇట్లా మనం ఇప్పుడు ఒక యూజర్ సంబంధించి ఇట్లా పర్ఫామ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్కి మీరు అబ్జర్వ్ చేయండి. సో మనము ఇక్కడ కొంచెం ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సిలిండరికల్ పార్ట్, కానోనికల్ పార్ట్, ట్యాక్స్ కలెక్షన్ పార్ట్ సపరేట్గా మనం 3 బ్లాక్లో రాసాము. మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రం కాల్ చేస్తున్నాము. ఇది ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఎప్పుడైతే ఫంక్షన్ ఎప్పుడు కానీ ఫస్ట్ డిక్లేర్ చేస్తాము, తర్వాత దాన్ని కాల్ చేస్తామండి. ఫంక్షన్ మనకు ముందే డిక్లేర్ చేస్తాము. మన పైథాన్ అనేది ఒక ఆర్డర్ ప్రోగ్రామ్ అన్నాం కాబట్టి ఈ ఆర్డర్ ప్రోగ్రామ్లలో కాల్ చేసిన తర్వాత ఫంక్షన్ డిక్లేర్ చేసిన కాకుండా ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఫంక్షన్ కాల్ చేస్తాను అనమాట. సో ఇట్లా మనం ముందే పైన రాసాము, తర్వాత ప్రోగ్రామ్కి సంబంధించిన రిమైనింగ్ స్టెప్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. ఈ పైన అలా కాకుండా మొత్తం స్టెప్స్ అనేది ఒక ఆర్డర్లో రాయడం జరిగింది. ఇది ఓన్లీ మనకు ఒక 50 to 60 లైన్స్ వరకు అంటే సరే ఈజీగా ఉంటుంది. బట్ ప్రోగ్రామర్గా మీరు ఫ్యూచర్లో రాసే ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్గా 60 to 100 ఉంటాయని చెప్పలేము. మేబీ ఇంకా లైన్స్ పెరగచ్చు, అప్పుడు మనకు ప్రోగ్రామ్ కాంప్లెక్స్ అవుతుంది, రీడ్ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. సో వీటిని మనము బ్లాక్ ఆఫ్ కోడ్గా రాసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రోగ్రామ్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎక్కడైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ని కూడా అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, రెక్టిఫై చేయడం కూడా ఈజీ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఇట్లా మనం ఫంక్షన్ రాసింది కదా. ఇఫ్ ఈ కంపేర్ ప్రోగ్రామ్ వితౌట్ ఫంక్షన్ విత్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ప్రోగ్రామర్ విత్ ఫంక్షన్ లుక్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ ఈజియర్ టు రీడ్. సో మనం విత్ ఫంక్షన్తో రాసింది ఒక ఆర్గనైజింగ్ వేలో కనిపిస్తుంది, రీడ్ చేయడం కూడా ఈజీగా ఉందని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్ దస్
Following are the advantages of the using functions in a program. Increase readability, particularly for longer code, as by using functions the program is better organized and easy to understand. Reduce code length, as same code is not required to be written at multiple places in a program. This also make debugging easier. Increase reusability, as function can be called from another function or another program. Thus we can reuse or build upon already defined function and avoid repetition of writing the same piece of code. Work can be easily divided among టీమ్ మెంబర్స్ అండ్ కంప్లీటెడ్ ఇన్ ప్యారలల్. సో ఇప్పటివరకు మనకి ఇది చేసుకున్నాము. ఇప్పటివరకు నేను చెప్పింది అండి. సో ఫంక్షన్ రాయడం వల్ల మనకి కోడ్ అనేది రీడబుల్గా ఉంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఫంక్షన్ అది కాల్ చేసుకోవచ్చు. కాంప్లెక్సిటీ తగ్గుతుంది. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బ్లాక్లో మనం రెక్టిఫై చేయడానికి డిబగ్ చేయడానికి ఈజీ అవుతుందని చెప్పాము. అవే స్టెప్స్ ఇక్కడ రాశారు. సో మనకి ఫంక్షన్స్లో 2 రకాలు ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, డిఫాల్ట్ ఫంక్షన్స్ అని చెప్పి. సో డిఫాల్ట్ ఫంక్షన్స్ అన్ని ఆల్రెడీ నేను లాస్ట్ నా వీడియోస్లో క్లియర్గా చెప్పాను. ఇంట్ ఫంక్షన్ అని చెప్పి, ప్రింట్, ఇన్పుట్, ఫ్లోట్, ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ అంటే డిఫాల్ట్ ఫంక్షన్స్ అనమాట. సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ తనకు అవసరం అనుకున్నప్పుడు తను కూడా ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏం కథ, దాని గైడ్లైన్స్ ఏముంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇది జస్ట్ ఫంక్షన్ రిక్వైర్మెంట్ అంటే ఫంక్షన్ మనం ఎందుకు రాయాలి అనేది తెలియజేయడం కోసం చేసిన వీడియో. ఆ ఫంక్షన్ మీకు ఎందుకు రాయాలని అర్థమవుతే నెక్స్ట్ దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఫాలో అవుతూ మీరు ఫంక్షన్ ఈజీగా రాసుకోగలుగుతారు. రేపటి వీడియోలో మనము యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎలా రాయొచ్చు, అందులో ఉండే ఆర్గ్యుమెంట్స్ ఏమిటిది, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది, తర్వాత ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు అనేది తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.